స్నోడ్రాప్ పువ్వు ఇంపార్టెంట్ అండ్ రేర్ పాయింట్స్. సంవత్సరంలో తొలిగా వికసించే పువ్వుల్లో స్నోడ్రాప్ ఒకటి. మంచు ఇంకా నేలపై ఉన్నప్పటికీ ఇది శీతాకాలం చివర్లో పూస్తుంది. శాస్త్రీయ నామం గాలాంతస్ నివాలిస్ గలాంతస్ నవలీస్. గ్రీకు భాషలో దీని అర్థం పాలలాంటి పువ్వు, మిల్క్ ఫ్లవర్. చలిని బాగా తట్టుకునే మొక్క. తీవ్రమైన మంచు, ఫ్రాస్ట్ పరిస్థితుల్లో కూడా జీవించి మంచును చీల్చుకుని వికసించగలదు. గాలాంటమైన్ గలెంటమీన్ అనే సహజ రసాయనాన్ని కలిగి ఉంటుంది. ఇది అల్జైమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గించే కొన్ని మందుల్లో ఉపయోగించబడుతుంది. దీని విత్తనాలను చీమలు వ్యాప్తి చేస్తాయి. ఈ అరుదైన ప్రక్రియను మర్మెకోకరీ అంటారు. స్నోడ్రాప్ మొక్కలు దశాబ్దాల పాటు జీవించగలవు. వాటిని అలాగే వదిలేస్తే పెద్ద పెద్ద అందమైన సమూహాలుగా కాలనీస్ విస్తరిస్తాయి. ఈ మొక్కలోని అన్ని భాగాలు విషపూరితమైనవి. వీటిలో ఉన్న ఆల్కలాయిడ్స్ కారణంగా తింటే విషప్రభావం కలుగుతుంది. ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో స్నోడ్రాప్ ఆశ, పవిత్రత, కొత్త ప్రారంభానికి ప్రతీకగా భావించబడుతుంది. అడవుల్లో పెరిగే అరుదైన స్నోడ్రాప్ జాతులు అనేక దేశాల్లో చట్టపరంగా రక్షించబడుతున్నాయి. నివాస ప్రాంతాల నాశనం మరియు అధికంగా సేకరించడం వల్ల వాటి సంఖ్య తగ్గుతోంది. గలాంథోఫిలీ అనే ప్రత్యేక అభిరుచి స్నోడ్రాప్ పువ్వులను సేకరించడం మరియు అధ్యయనం చేయడంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని అరుదైన రకాలు వందల నుంచి $1000 వరకు ధరకు అమ్ముడవుతాయి. స్నోడ్రాప్ పువ్వు, రికార్డులు మరియు సరదా విషయాలు, రికార్డ్ మరియు ఫన్ ఫ్యాక్ట్స్. స్నోడ్రాప్ మొక్కలు దశాబ్దాల పాటు జీవించగలవు. వాటిని ఎలాంటి అంతరాయం లేకుండా వదిలేస్తే అవి విస్తరించి పెద్ద పెద్ద సమూహాలుగా, కాలనీలుగా పెరుగుతాయి. శీతాకాలం చివరిలో అనేక ఉద్యానవనాల్లో స్నోడ్రాప్ డే అనే ప్రత్యేక వేడుకను నిర్వహిస్తారు. గలాంతస్ అనే పేరు గ్రీకు భాషలోని పాల పువ్వు, మిల్క్ ఫ్లవర్ అనే అర్థం వచ్చే పదాల నుంచి వచ్చింది. స్నోడ్రాప్ పువ్వులు ఎంతో సున్నితంగా కనిపించినప్పటికీ అవి చాలా దృఢమైనవి. హార్డీ. మంచు, ఫ్రాస్ట్ మరియు హిమపాతం, స్నోఫాల్ వంటి తీవ్రమైన చలిని కూడా సులభంగా తట్టుకుని జీవించగలవు. పాయింట్.